ఫ్రెండ్స్ మనకు రామోజీ ఫిలిం సిటీలో లాస్ట్ విజిట్ వచ్చేసి రామోజీ మూవీ మ్యాజిక్. మనకి మూవీ మ్యాజిక్లో మూవీస్ ఎలా షూట్ చేశారు అండ్ గ్రీన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అండ్ మనకు ఇంకోటి ఏంటంటే ఫారెన్ లొకేషన్స్ మూవీ ఎలా తీశారు అనేది మనకు పూర్తిగా ఇందులో వివరించి ఉంటుంది. మనకి వీడియో మాత్రం ఇలాగే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ రామోజీ ఫిలిం సిటీ పూర్తిగా ఈవినింగ్ వరకు చూసేసరికి మనకు సాయంత్రం నైట్ డీజే ఉంటుంది. నైట్ డీజే మాత్రం తప్పకుండా మిస్ కావద్దు, తప్పకుండా అటెండ్ కావాలి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు అందులో. మనం ఇప్పుడు ప్రజెంట్ లోపలికి వెళ్ళి మూవీ షూట్ ఎలా చేస్తారు అండ్ బైక్ రైడింగ్ షూట్ ఎలా చేస్తారు అని మనం పూర్తిగా చూసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే స్కిప్ చేస్తే కొన్ని మీరు మిస్ అవుతున్నారు కాబట్టి వీడియో మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు, స్కిప్ చేయొద్దు. వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి. మనకి హాల్లో బైక్ రైడ్ షూట్ ఎలా చేశారనేది మనకు చూపిస్తున్నారు. సో మనం ఇందు లోపలికి వెళ్ళి చూడాలి. कॉस्ट्यूम चेंज करना है आपको या वेट इनसाइड द कॉस्ट्यूम रूम चाहिए या प्लीज स्लोली आराम से मैडम सेल 10,000 2000 okay still 800 500 here okay 1500 okay actually we need more than 1000 members in the production team to finish a movie. क्या हुआ मैडम रेस करिए या गाड़ी रेस करिए, लेफ्ट राइट बेंड करिए. अभी कहानी क्या है मैडम, आप तीनों चोर हैं, बैग में चोरी करके आप भाग रहे हो, आपके पीछे पुलिस है. ओके मैडम रेस करिए, लेफ्ट राइट बेंड करिए. మనమందరం చాలా మంది అవతార్ మూవీ చూసే ఉంటాం. అవతార్ మూవీ అనేది ఎలా షూట్ చేశారు అనేది ఇక్కడ మనకు పూర్తిగా వివరిస్తున్నారు. చూడండి అవతార్ మూవీ షూట్ అనేది ఎలా చేశాడు అనేది ఇక్కడ మొత్తం మనకు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాడు. చూడండి వీడియోలో. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ మనకు స్క్రీన్స్ అనేది కనిపిస్తుంది. ఆ స్క్రీన్లో సేమ్ మన మూవీలో ఎలా ఉందో అలా చూపిస్తున్నారు. చూడండి ఇదేనండి గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ మనకి గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను, పదండి. ఫ్రెండ్స్ మనకు గ్రీన్ మ్యాట్ ఎఫెక్ట్ అనేది ఎలా చూపిస్తారో చూద్దాం. ఇక్కడ మన స్క్రీన్లో చూడండి ఆల్రెడీ ఇక్కడ ఎడిటింగ్ చేసి మనకు ఫారెన్లో ఇక్కడ బీచ్ పక్కన బ్రిడ్జ్ పైన కనిపిస్తుంది. ఇక్కడ పడుతుంది ఇందులో చూడండి, ఇందులో చూడండి అక్కడ ఇందులో వీడియో వస్తుంది. చూడండి చేతి పైకి లేకుండా చూడండి చేతి పైకి లేకుండా. ఇది ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ మీకు అందరికీ ఇప్పుడు జపాన్ లొకేషన్ అనేది మొత్తం చూపిస్తాను రామోజీ ఫిలిం సిటీలో. ఎందుకంటే జపాన్ వెళ్ళి చాలా మంది షూట్ చేయలేరు కాబట్టి ఇక్కడ మన జపాన్ లొకేషన్ అనేది ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఓకే రండి చూద్దాం జపాన్ లొకేషన్ ఎలా ఉంటుందో. ఎందుకంటే జపాన్లో ఉన్న మాదిరిగా ఇక్కడ కూడా చాలా చెట్లు జపాన్ చెట్లు పెట్టారు. సేమ్ అదే కలర్స్తో కూడా పెయింటింగ్ కూడా వేశారు. ఫ్రెండ్స్ మనం రామోజీ ఫిలిం సిటీలో ఫారెన్ లొకేషన్ వస్తుంది. మీకు ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ ఇవన్నీ ఫారెన్ లొకేషన్స్. ఈ బిల్డింగ్లో షూటింగ్ చేస్తారు. జస్ట్ ఇది బిల్డింగ్ అంటే గోడలాగా ఉంటుంది. ముందు మనకు ఇలా చూపిస్తున్నారు. ఇదంతా మనకు లోపల లైవ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే మనకు మన కళ్ళ ముందు జరిగినట్టు సౌండ్స్ తోటి చూపిస్తున్నారు. దీని తర్వాత మనకు నైట్ డీజే ఉంటుంది. నైట్ డీజేకి వెళ్తాం తర్వాత. ఫ్రెండ్స్ మనకు రామోజీ ఫిలిం సిటీలో నైట్ టైంలో డీజే ఉంటుంది. డీజే డ్యాన్స్ చూపిస్తే ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా రామోజీ ఫిలిం సిటీ వీడియో మొత్తం. లోపల ఎలా ఉందో ఇలాంటి కొత్త షూటింగ్ పార్ట్స్ ఎలా ఉన్నాయి మొత్తం చూశారు కదా. కొత్తగా మీరు రామోజీ ఫిలిం సిటీ వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రామోజీ ఫిలిం సిటీ వచ్చే వాళ్ళు ఒక డే మొత్తం పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఒక రోజు మొత్తం చూస్తేనే మీకు రామోజీ ఫిలిం మొత్తం అర్థమవుతుంది. ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇది లాస్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.